రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 5.2%గా ఉంచింది. ఆర్బీఐ మనీని ఈ కమర్షియల్ బ్యాంకు ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి ఇస్తూ ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఈ రేటు 5.25%తోని ఆర్బీఐ ఇండియాలో ఉన్న బ్యాంక్స్కు మనీ ఇస్తుందంటే, సో ఈ మనీ సేమ్ రేట్ ఇంట్రెస్ట్ కాకుండా మార్జిన్ చూసుకొని ఈ ఇండియాలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, ఇతర బ్యాంక్స్ కావచ్చు, ఈ కస్టమర్లకు లోన్స్ రూపంలో ఇస్తూ ఉంటుందండి. సో దాన్ని మనం ఇంట్రెస్ట్ రేట్గా అంటూ ఉంటారు. సో ఈ ఇంట్రెస్ట్ రేటు పెరగడం తగ్గడం అనేది ఈ రెపో రేట్ పైన డిసైడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ రెపో రేట్ని ఇంక్రీజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కస్టమర్లకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు పెరుగుతూ ఉంటాయి. అదే రెపో రేట్ తగ్గించింది అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇదండి. బట్ ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఎంత అంటే, ఇప్పుడు జూన్కి అయితే 4.4%గా ఉన్నది. అలాగే జనరల్గా ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఎంత అంటే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 4% +or -2గా అంటే 6%గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటామో, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే రిటర్న్స్ ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. అంటే సపోజ్ 10% రిటర్న్ వచ్చినప్పుడు 10 - 6 అంటే 4. సో ఆ రకంగా 4% అనేది రియల్ రిటర్న్. సో రియల్ రిటర్న్ అనేది ఎప్పుడైనా చూసుకోవాలి. రిటర్నే కాకుండా రియల్ రిటర్న్ అనేది మనకు ఇంపార్టెంట్ అన్నట్టు.